ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాలు కంపు అన్నట్టుంది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అని దెప్పి పొడుగుతున్నారు పేరు నాని గారు. ఒక్కసారి తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మోడీకి అమిత్ షాకి ఫోన్ కొడితే 2 మేజర్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి కదా, ఓ పాలి ఫోన్ చేయొచ్చు కదా అని రెచ్చగొడుతున్నారు. నమస్తే సార్, ఏంటి సార్ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఓహో, ఏడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేసిందా ఆ పార్టీ? అంతర్జాతీయ పార్టీ అది. టీడీపీ అంతర్జాతీయ పార్టీ అయితే మరి జనసేన ఏంటి సార్? వీరిది జాతీయ పార్టీ కింద నిన్న డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎవరికి వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారా? సరిపోయారు ఇద్దరును. సరే సరే, ఇంకేంటి సరి చేసాలో? స్టీల్ ప్లాంట్ గురించే మనం మాట్లాడుకుందాం. ఏముందని మాట్లాడుకోవడానికి, మెల్లిమెల్లిగా శాప సుట్టేస్తున్నారంట కదా. 42 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తూ టెండర్లు పిలిచారు. మరి పవన్ గారు ఏడు చేస్తున్నారు సార్? స్టీల్ ప్లాంట్ ఆయనే నిలబెట్టారంట కదా. మరి స్టీల్ ప్లాంట్ చూడటానికి వెళ్ళొచ్చు కదా మీరు. ఇదిగో మీరు ఇలా ఫిట్టింగ్లు పెట్టబాకండి సార్. ఎందుకు వెళ్ళలేదు అని అలా నిలదీస్తారేటండి? ఆయనకి ఇంక ఏ పనులు ఉండవా ఏంటి? ఖాళీగానే ఉన్నారుగా. ఖాళీగా ఎక్కడున్నారు సార్? చాలా బిజీగా ఉన్నారు. ఋషికొండ ప్యాలెస్ అంతా మొత్తం అంగుళం సీలింగ్లు కానీ అన్ని చూసుకొచ్చారు కదా. అవును, చూడొద్దా ఋషికొండ బిల్డింగ్? రెండోసారి దాన్ని మళ్ళీ చూసుకునే బదులు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు ఎందుకు సందర్శించలేదు? అరే ఏంటి సార్ మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి ఆయన ఏడు చేయమంటారు? ఫ్యాక్టరీ అంతా కలిగి తిరిగి ఆ వేల మంది ఉద్యోగస్తుల మధ్య అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందొచ్చు కదా. అమ్మా ఆశ దోశ, మీరు ఎంత రెచ్చగొట్టినా ఆయన మీ బొట్లో పడరండి. అక్కడికి వెళ్లకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ పిచ్చి ఊడిపోయిందని చూడటానికి వెళ్ళారు సార్. వైజాగ్ కి ఏం చేశారు మీరు? ఏమీ చేయలేదా? ఏమి చేయలే. స్టీల్ ప్లాంట్ కూడా ఏమీ చేయలేదంటారు ఏంటి కొంపతీసి? 42 విభాగాల టెండర్లని రద్దు చేయించండి పవన్ కళ్యాణ్ గారు. ఎలా చేస్తారు సార్? 2 ఎంపీలు ఉన్నారు కదా. ఉన్నారు. అయితే ఆ ఇద్దరితో మీరు చెలరేగిపోండి పార్లమెంట్ లో. అబ్బా భలేరికి చెప్తున్నారే. రెచ్చిపోవడం, సెలరేగిపోవడం, ఊగిపోవడం, పూనకాలు రావడం అంతా ఎన్నికల ముందే. ఇప్పుడంతా కూల్ కూల్. ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి రండి అన్నారు. అవునా? వామ్మో, ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టున్నారుగా. ఆయుధాలు చేతబూని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి? ఏం చేస్తారు సార్ ఆ ఆయుధాలతో? ఆయుధాలు చేతబూని యూరియా ఇప్పించండి అని చెప్పాలి కదా. సార్ దిస్ ఈజ్ టూ మచ్. ఎవరిని అడగమంటారు యూరియా ఇవ్వమని? మీకు మోడీ గారు బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు. అవును గురుగారు, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఆయనకు బాగా తెలుసు. అమిత్ భాయ్ బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు. అబ్బో మామూలు క్లోజ్ కాదండి బాబు, రోజు సాయంత్రం పూట ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారంట. మోడీ భాయ్ అమిత్ భాయ్ మాకు ఇక్కడ యూరియా లేదని చెప్పి ఫోన్ ఎందుకు చేయరు అని అడుగుతున్నాను. అనండి సార్ అనండి, మీకు పవన్ గారిని చూస్తే నవ్వులాట అయిపోయింది. పొళ్ళున్న చెట్టుకి రాళ్ళు వేస్తారన్నారు. మరి ఎందుకు సార్ అందరూ ఆయన మీదకి రాళ్ళు వేస్తారు? నాకైతే పొళ్ళేం కనపడతలే మీ చెట్టుకి. అబ్బా మీరు ఊరుకోండి గురుగారు. ఆ సుగాలి ప్రీతి కేసులో పవన్ సార్ను సోషల్ మీడియా దుమ్మెత్తిపోతుంటే ఇప్పుడు మీరు వచ్చి పల్లేవి సెట్టేది అంటారేటండి? ఇదేనా బాగుందా?